దేవుడు ఎదోమీయులను ఎందుకు శిక్షించాడు? ఇస్సాకు ఇద్దరి కుమారులలో పెద్దవాడైన యాసావు సంతతి ఈ ఎదోమీయులు. వారు కొండలపై తమ నివాసాలను ఏర్పాటు చేసుకుని వేట తమ వృత్తిగా ఎంచుకున్నవారు. వారు తమ సహోదరుని సంతతి అయిన యాకోబు సంతతి మీద పగని ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇజ్రాయేలీయులు శత్రువుల చేతికి చిక్కినప్పుడల్లా వారు పండగ చేసుకునేవారు. యూదులలో మిగిలిన వారిని వారు శత్రువుల చేతికి అప్పగించి వారి ఆపద్దినాలలో వారి ఆస్తిని పట్టుకుపోయారు. కాబట్టి దేవుడు ఎదోమీయుల మరణ శాసనాన్ని రాయించాడు. ఉపజ్జా గ్రంథంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఎదోమీయులను ఏ విధంగా శిక్షించాడో మనకు రాయబడి ఉంది. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసి నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చటి నుండి నేను నిన్ను కిందకు పడవేతును, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున నీ శత్రువైనా ఆపదలో ఉంటే అతనికి నీవు వీలైతే సహాయం చేయాలి తప్ప అతని ఆపదను చూసి సంతోషపడితే ఆ ఆపదను నీ మీదకి రప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.